అందరికి చలేస్తుంది అనుకుంటున్నా, ఏసీలు ఆపేమన్నా చలేస్తుందా? ఐ అండర్స్టాండ్. వాట్ ఎ డే ఇట్ ఈస్, వాట్ ఎ డే ఇట్ ఈస్. నాకు తెలిసి ఈరోజు వర్కింగ్ డే కాబట్టి చాలామంది రాలేకపోయారు, కానీ మిస్ అయిన వారు మిస్ అవుతారు. వాట్ కెన్ ఐ సే? ఈరోజు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే, ఎందుకంటే ప్రతి వారం నేనే మాట్లాడుతున్నాను కదా. అయినా మాట్లాడే శక్తి నాకు లేదు, ఎందుకంటే నా హృదయం నన్ను తడితే ఏడుపు చేస్తుంది, అట్లా ఉంది నా పరిస్థితి. అండ్ ఐమ్ జస్ట్ ఓవర్వెల్మింగ్ విత్ గ్రాటిట్యూడ్. దేవుడు చేసే కార్యాలు బట్టి, ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటాం బట్టి ఎంతో కృతజ్ఞతాస్తుతులతో నింపబడున్నా. ఒకే మాట మరలా చెప్తూ ఉంటా, మరలా చెప్పగలుగుతాను. చెప్పిన ప్రతిసారి అనుభవించుతూ చెప్తాను ఏంటంటే, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. పరీక్షిస్తాడు, పరీక్ష లేకుండా చింపు లేదు, పరీక్ష లేకుండా ఏదీ లేదు. పరీక్షలో నిలిచిన ఎవరినన్నా వాడుకునే దేవుడు. God is never gender bias. God is never people favorite. God does not have any personal favorites. ఎందుకంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఆయన న్యాయ విధులు తగినట్టుగా ఆయన ఉండాలంటే he has to be genuine, means he has to be justful for all. నేను ఒకటే నేర్చుకున్నాను నా జీవితంలో, ఆయనను ప్రేమించిన వారిని ఆయన విడిచిపెట్టాడు. ఆయన ప్రేమించిన వారి జీవితంలో ఆయన చేసే కార్యాలు ఎలాగుంటాయో రుచి చూస్తానే కానీ తెలుసుకోలేమో. అది ఎంత చెప్పినా అర్థం కాదు, నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు, మీరంత చెప్పినా ఇంకోళ్ళకి అర్థం కాదు. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, రుచి చూచి ఎరుగుడి దేవుడు ఉత్తముండండి. యూ హ్యావ్ టు టేస్ట్ అండ్ సీ హీఈస్ అ వండర్ఫుల్ గాడ్. ఈరోజు దేవుని గురించి ఎక్కువ మాట్లాడితే బాధపడేవారు ఉన్నారు, దేవుడు చేసిన కార్యాలు చెప్పాలంటే బాధపడేవారు ఉన్నారు. ఈరోజు దేవుడిని అడుగుతూ ఉన్నాను, నన్ను రాత్రి అంతా అడుగుతూ ఉన్నా, ప్రార్థన చేసుకుంటా. తెల్లవారుజాము ఆల్మోస్ట్ మార్నింగ్ 8 o'clock పడుకున్నానేమో, కొన్ని గంటలు. బట్ దెన్ ప్రార్థన చేసుకుంటే, దేవా సండే పంచాలా అని. ఎందుకంటే ఈ ఇయర్ ఎస్పెషలీ ద ఇయర్ దట్ ఐ బీన్ త్రూ, ద సీజన్ దట్ ఐ బీన్ త్రూ. ఎందుకంటే చాలామందికి ఇందాక జెసి గారు చెప్పినట్టు, ఇట్ ఈస్ ఓన్లీ దట్ అవుట్వర్డ్ థింగ్ దట్ యు సీ. బయట ఆర్భాటం చూస్తారు, బయట బహిరంగమైన కార్యాలు చూస్తారు, కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్రైస్ టు పే. ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ హ్యాస్ అ ప్రైస్ టు పే. ఊరికే కాదు, ఊరికే రాదు. ఆయన వచ్చింది నిలబెట్టుకుంటాం ఇంకా కష్టం. ఒక వ్యక్తి పైకి ఎక్కాడే కాదు, ఉన్నవాడు పడిపోకుండా చూసుకోవాలంట, కలిగినవి పోగొట్టకుండా చూసుకోవాలంట. యు సీ, ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, డు ఐ షేర్ మై టెస్టిమనీ ఆఫ్ దిస్ ఇయర్? గాడ్ సెడ్, నో, నాట్ నౌ. నీ జీవితకాలం దాని గురించి మాట్లాడు, నీ లోకాన్ని విడిచిన తర్వాత దాని గురించి మాట్లాడతారు. అండ్ ఐ నో when it is spoken, it will bring glory to God's name. ఎందుకంటే దేవుడి కార్యాలు కొన్ని దేవుని సమయం ఉంటుంది. బికాజ్ ఇట్స్ నాట్ ఫర్ ద వీక్ హార్టెడ్. ఒక మాటలో చెప్పాలంటే, ఈ సంవత్సరం ప్రారంభం నుండి నరకంలో నుండి ఎప్పుడన్నా ఎవరన్నా వెళ్ళారా అంటే మీ సంగతి నాకు తెలియదు, కానీ నేను వెళ్ళా. ఎస్పెషల్లీ నా జీవితంలో బీన్ త్రూ మెనీ, ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు. చాలామందికి అనిపిస్తుంది యువర్ జస్ట్ అ మోటివేషనల్ స్పీకర్ ఏమో. నో, లైఫ్లో అనుభవిస్తాం కాబట్టి మాట్లాడతాం. అండ్ ఈ సంవత్సరంలో నా పయనం నెవర్ లైక్ బిఫోర్. నేను 40 సంవత్సరాలు నడుస్తూ ఉన్నా, కానీ నెవర్ బీన్ త్రూ దిస్ కైండ్ ఆఫ్ అ లైఫ్, నెవర్. కానీ ఒకటి చెప్పగలుగుతాను, దేవుడు ఒక వ్యక్తి తోడుంటే ఎలాగ వ్యక్తి బ్రతకగలుగుతాడో అది మాత్రం అనుభవపూర్వకంగా చూసి ఈరోజు చెప్పగలుగుతున్నాను, నా దేవుడు నమ్మదగిన దేవుడు, అందుకు ఆయనకే మహిమ కలుగును గాక. చూసి దేవునికి ఎంత రుణపడి ఉన్నాం మనందరం. ఇక్కడ ఉన్న మనందరం వీఆర్ హియర్ ఫర్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. అండ్ ఈరోజు వీఆర్ ఆల్సో సెలబ్రేటింగ్ హార్వెస్ట్ ఫెస్ట్. ఏంటి కృతజ్ఞత అంటే ఏంటి?
దేవుడు చేసిన కార్యాన్ని గుర్తెరిగి అయ్యా వందనాలు, ఇందాక పాడుతూ వచ్చాం, అయ్యా వందనాలు. ఎంతమంది ఇక్కడ నిజంగా రుణపడి ఉన్నారు దేవునికి? చేతులైతే హల్లెలూయా చెప్తారా? ఎంతమంది కృతజ్ఞత పూర్వకంగా దేవుడు నమ్మదగిన దేవుడు నా జీవితంలో నేను ఎంత చేసినా చాలదన్న వారు ఉంటే చేతులైతే హల్లెలూయా చెప్తారా? You see, when I stand here, let me be very clear. I am no Mr. Perfect. I am no Mr. Perfect. ఈరోజు కూడా నాలో బలహీనతలు ఎక్కువ. నేను ఒకటే నేర్చుకున్నాను, దేవునిలో ఎదిగే కొలిది మనం ఎంత చెడ్డోళ్ళమో తెలుసుకుంటాం. ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా చేరే కొలిది, ఈరోజు కొంతమంది ఎక్స్ట్రీమ్ ప్రాస్పరిటీ, ఐఎమ్ రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్, ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ అబ్సల్యూట్లీ అమేజింగ్. ఎస్ అది నిన్ను బట్టి కాదు, ఆయన రక్తం బట్టి. కానీ ఆయన రక్తం నీ యందు ఉన్నంత మాత్రం నీ మనసు ఆటోమేటిక్గా మారిపోదు. నీవు రెన్యూ అవ్వాలి. నీవు రెన్యూ అవ్వటం అంటే నువ్వు ఎవరో మొదటిగా తెలుసుకోవాలి, దాన్ని బట్టి నీ బ్రతుకు విధానాన్ని మార్చుకోవాలి. ఆయన రక్తం ఉన్నంత మాత్రం ఆటోమేటిక్ మారిపోదు, మార్చుకోవాలి. నేను గ్రహించేది ఒకటే అంటాను, దేవునితో ఎక్కువగా ప్రయాణం చేస్తాంతో, పరిశుద్ధాత్మడితో ఎక్కువ సహవాసం కలిగి ఉండటంలో నాలో ఉన్న బలహీనతలు ఎక్కువగా గమనిస్తున్నా, నాలో ఉన్న లోపాలు ఎక్కువగా గమనిస్తున్నా. కానీ అదే సమయంలో వాటి మధ్యలో దేవుడు జరిగించే కార్యాలు, వాటి మధ్యలో దేవుని హస్తము వాడుకునే విధానం, వాటి మధ్యలో ఆయన ఎవరో. అందుకని వీ నెవర్ టేక్ ద క్రెడిట్. హే, డోంట్ సీక్ ఫర్ ద క్రెడిట్. ఇట్స్ నాట్ యూ, ఇట్ ఈస్ హిమ్, ఆయన. ఈరోజు చాలా మంది నన్ను చూసి యువర్ వాట్, యువర్ స్ట్రాంగ్, యువర్ ఇది. నో నో నో, ఐ బీన్ త్రూ లైఫ్ ద వర్స్ట్. మేబీ నా జీవితంలో, నా దేహంలో నా జబ్బులు మీకు ఎవరికి అన్ని అనుభవించరేమో. నేను ఎప్పుడు చెప్పను, బికాజ్ ఐ డోంట్ సీక్ రియలీ పీపుల్ సింపతి. ఎందుకంటే నాకు బాధ అంటే చాలామంది కలవరపడిపోతారు, నాకు ఏదైనా అనారోగ్యం ఉంటే చాలామంది మీరు వరి అయిపోతారు. కానీ కొంతమంది మీరు ప్రార్థన భారాలకు అందరికి వచ్చినప్పుడు మీరు చెప్తా ఉంటే, మీకు ఎక్కువగా నేను చెప్తా ఉంటే మీరు ధైర్యంతో వెళ్తారు తిరిగి. బట్ దెన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ సంవత్సరంలో ఐ బీన్ డయాగ్నోస్డ్ విత్ కపుల్ ఆఫ్ అదర్ న్యూ థింగ్స్. ఐ హ్యావ్ యాంక్లియోస్ స్పాండిలైటిస్, విచ్ మీన్స్ నా స్పైన్ బ్యాంబూ స్పైన్ అయిపోతుంది. దేవుడు జరిగించాడు, నాకు తెలుసు, నమ్ముతున్నా. ఎందుకంటే డాక్టర్స్ అంటారు, ఈ పాటికి ఉంటే 10 yearsలో మనిషి ఇట్లా ఉంటాడు కర్ర పట్టుకొని. విచ్ మీన్స్ మన స్పైనల్ కార్డ్ మధ్య ఉన్న ఏమంటాం, ద కుషనింగ్ అరిగిపోతుంది. అది కేవలం ఇది మాత్రం కాదు, మీకు గతంలో తెలుసు, నా షోల్డర్ టేర్ అయింది మసిల్. ఏమవుతుంది, ఎముకలు కలిసిపోతాయి, మధ్యలో ఉన్న మసిల్ కట్ అయిపోతాయి. సో అట్లా కట్ అయిపోయింది. అండ్ దెన్ ఐ హ్యావ్ మై హిప్స్, మై యాంకిల్స్, మై ఎవ్రీ పార్ట్. నేను కీబోర్డ్ వాయిస్తాం మానేసిన కారణం ఏంటంటే ఇది అరిగిపోయింది. దిస్ థంబ్ ఇస్ ఓన్ నాట్, అందుకని గిటార్ వాయిస్తాను, థంబ్ పని ఉండదు కాబట్టి. బట్ దెన్ నా దేహం, నా మోకాలు ఫుల్లీ డ్యామేజ్. అండ్ ఈ మధ్య నేను తెలుసుకుంది ఏంటంటే, నా కిడ్నీస్ 50% పనిచేస్తున్నాయి. దిస్ ఏ హై స్ట్రెస్, నో లివర్ స్వోలన్. ఐ కెన్ గివ్ ఎనఫ్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ నాకు రెస్ట్ కావాలని. కానీ మీ అందరికన్నా ముందు ఉంటాయి ఇక్కడ. ప్రారంభం నుండి నిలబడతాను త్రూ ద డే. ఐ సర్ ఏ ఒక్కరోజు నాకు బాలేదని రెస్ట్ తీసుకోను. సో ఐఎమ్ నాట్ బోస్టింగ్. నేను ఎందుకు చెప్తానంట, నా బలహీనతల మధ్యలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు చూడండి, ఆయనకు మహిమ వచ్చును గాక. మీరు అనొచ్చు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నాను తెలుసా? అంటే ఈ ఇయర్లో నాకు చాలా డయాగ్నోస్ అయ్యాయి, చాలా అయ్యాయి. కానీ జస్ట్ వీక్ బ్యాక్ నాకు న్యూస్ వచ్చింది, మా నాన్నగారికి తెలియదు, ఇక్కడ చెప్దాం అనుకున్నాను. మై కిడ్నీస్ హ్యావ్ రిస్టోర్డ్ టు నార్మల్. My filtration level has gone down to 49. దట్ ఈస్ ఏదో కొంచెం పనిచేస్తుంది, మోడరేట్ పనిచేస్తుంది, 2 కిడ్నీస్. బట్ లాస్ట్ బ్లడ్ రిపోర్ట్స్ తీసినప్పుడు ఇట్స్ కమ్ బ్యాక్ టు నార్మల్, అబ్సల్యూట్లీ నార్మల్. మన లివర్ స్వెల్లింగ్ ఎక్కువ ఉండింది, క్రియేటిన్ లెవెల్ చాలా ఎక్కువ ఉండింది. బట్ నౌ అది కూడా డిప్ డౌన్. మై గాడ్ ఇస్ రిస్టోర్ మీ. అవన్నీ నేను అనుభవించిన పెద్ద నొప్పిలా కాదు, దానికి మించిన పోరాట. దాని కొరకు మీరు షేవ్ చేసుకున్నారు. నో, దట్ పెయిన్ ఇస్ అబ్సల్యూట్లీ. మేబీ ఈ సంవత్సరం అనొచ్చు, యోబు భక్తుడి గురించి మాట్లాడాలంటే అంత గొప్ప భక్తుడితో పోలుస్తానికి లేదు, కానీ మేబీ ఐ హావ్ సీన్ ఎ నా లైఫ్లో
ఈ సంవత్సరం కలిగినవన్నీ పోగొట్టుకుని ఈరోజుకి నిలబడి చెప్పగలుగుతున్నాను, దేవుడు రెండంతలా ఆశీర్వదించగలిగిన దేవుడు అనేది ఐ కెన్ విట్నెస్ ఇట్ కన్ఫర్మ్. నాకు ఒక విశ్వాసం ఉంది, ఇవన్నీ స్వస్థపరిచిన దేవుడు నా యాంక్లియో స్పాండిలైటిస్ కూడా స్వస్థపరిచి నన్ను సంపూర్ణంగా రికవరీ చేసి నిలబెట్టుదురుగాక. బికాస్ కిడ్నీస్ మామూలుగా ఫిల్టరేషన్ తగ్గిపోయినప్పుడు డాక్టర్స్ అంటారు దాన్ని మరలా పెంచుతాం కష్టం, తగ్గిన వరకు ఆపుతాం, ఇంకా ఫర్దర్ అవ్వకుండా ఆపుతామే ఛాలెంజ్, కానీ మళ్ళీ పెంచుతాం కష్టం అంటారు. కానీ నా దేవుడు నా జీవితంలో రిస్టోర్ చేసేది ఈస్ ఐ కెన్ పుట్ ఆల్ మై డాక్యుమెంట్స్ హియర్ ఆన్ ద ఎల్ఈడి, నా రిపోర్ట్స్ అని. దేవుడు అంత నమ్మదగిన దేవుడు అండి. ఎందుకంటే నాకు ఇది నేర్పించింది ఏంటంటే, నాకు ఇవన్నీ తెలిసినా కూడా ఎంతోమందికి ప్రార్థన చేస్తూ ఉంటారు, వారు స్వస్థపరచబడుతూ ఉంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభా ఇంతమంది స్వస్థపరుస్తున్నావు, మరి నన్ను, నేను ప్రార్థన చేస్తా అంతా స్వస్థపరచబడుతున్నాను, మరి నన్ను. దేవుడు అన్నాడు ఒకటే, నాకు వాట్ ఐ హర్డ్, నీకు యాంక్లియో స్పాండిలైటిస్ పెట్టింది, ఇది ఒక ముళ్ళుగా పెట్టాను, దాంట్లో చూపిస్తాను నా పవర్ నీ ద్వారంగా, అన్నీ నీ ద్వారంగా కాదు కదా, దెన్ యూ విల్ టెస్టిఫై ఇట్ ఇస్ మీ. ఎందుకంటే మన చర్చిలో ఉన్న డాక్టర్స్ హూ హ్యావ్ టేకెన్ ద ఇనిషియేటివ్, అన్ని టెస్టులు చేసి రూట్ కాస్లు పట్టి, ఎందుకంటే నాకు యాంక్లియో స్పాండిలైటిస్ అని పడటానికి ఇట్ ఆల్మోస్ట్ టుక్ మీ 7 years. ఎందుకంటే ఆస్ట్రియో ఆర్థరైటిస్ అన్నారు, రొమటోడో ఆర్థరైటిస్ అన్నారు, ఇవన్నీ కనీసం హీల్ చేసిన యాంక్లియో ఆర్థరైటిస్కి దెర్ ఇస్ నో పర్మనెంట్ క్యూర్ యాజ్ ఆఫ్ నౌ, దెర్ ఇస్ నో మెడిసిన్ దట్ కెన్ క్యూర్ ఇట్, అది జీవితకాలం అనుభవించాల్సిందే. బట్ దెన్ వారు అంటారు, డాక్టర్ గారు అంటారు, మీ రిపోర్ట్స్ నా ముందు ఇక్కడ పెట్టుకుని మీతో మాట్లాడుతూ సండే మీరు అట్లా నిలబడి వాక్యం చెప్తానంటే నా వల్ల నమ్మలేనండి. దట్ ఈస్ నాట్ యూ, దట్ ఈస్ రిస్క్. యాజ్ ఫర్ ద రికార్డ్స్ ఇట్స్ ఇంపాసిబుల్. మీకున్న ఇన్ఫ్లమేషన్స్, మీకున్న స్వెల్లింగ్, మీకున్న మొత్తం ఈ ఇబ్బందిని బట్టి ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. నాకు ఒకటే అనిపిస్తుంది, దేవుని ఆత్మ, మీకు తెలుసో లేదో, దెర్ ఆర్ డేస్, దెర్ ఆర్ వీక్స్, ఈవెన్ 2 weeks బ్యాక్ ఇక్కడ నిలబడతాను ఫస్ట్ సర్వీస్ వరకు, స్టేజ్కి వచ్చేంతవరకు ఐఎమ్ ఆన్ ఆల్ మెడికేషన్. ఆ రోజు నిలబడినేమో అనుకున్నా, నిలబడి 2 సర్వీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఆయన ఆత్మ కంట్రోల్లో తీసుకుంటా చూడండి. నేను అందుకనే సెకండ్ సర్వీస్ అప్పుడు మళ్ళీ దిగి వెళ్ళా, ఇక్కడే కూర్చుంపోయా. బికాస్ ఐ నో ఐ వాంట్ ద పవర్ దట్ ఈస్ హియర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ యాజ్ ఐ సర్వ్. ఎందుకు చెప్తానంటే కేవలం దేవుని మహింపరుస్తానికి. శరీరంలో ఉన్నాయి, మనసులో ఉన్నాయి. ఒక వ్యక్తి గుండె ఎంత పగులుతుందో, మేబీ నా లైఫ్లో అన్ని రీతుల్లో దేవుడు పాల్గొట్టి చూపించాడు. మేబీ దానికన్నా దేవునికి దగ్గరగా ఉంటామేమో. అందుకనే when I pray for you all, ఈ పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతా. కానీ ఈరోజు ఇక్కడ నిలబడి చెప్పగలుగుతాను, దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన కార్యాలు నమ్మదగినవి. ఆయన నమ్మిన వారికి ఎప్పుడు ద్రోహం చేయడు. కొంతకాలం పరీక్షిస్తాడేమో కానీ సువర్ణమ్మ వల్ల బడికి తీసుకొచ్చి నిలబడతాడు. అండ్ దట్ గ్లోరీ బిలాంగ్స్ టు హిమ్ అలోన్. నిజంగా ఆయన చేతిలో వాడబడే పాత్రలు నిలబడినప్పుడు, నేను కాదు ప్రభువా నీవే అన్నట్టుగా ఉంటారు. నన్నే అంటూ ఉన్నారు, నువ్వు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు నేను గొడవ పెట్టుకున్నాను, మేము కొట్లాడుకుంటాను, ఫైటింగ్, నాట్ ఫిజికల్ ఫైటింగ్ అండి. ఆయన తెలుగు నేను నేర్చుకున్నాను, ఆయన ఇంకా నేర్చుకుంటారు. కొట్లాడుకుంటూ ఆర్గ్యుమెంట్, వీ హ్యాడ్ బిగ్ ఆర్గ్యుమెంట్. ఇది లైక్ నువ్వు వెళ్ళొద్దు కావాలంటే నువ్వు ఒక్కడు వెళ్ళి సాటర్డేస్ చేసుకుని వచ్చేయి, వెళ్ళొద్దు, నువ్వు కావాలంటే చేసుకునే అప్ అండ్ డౌన్, నువ్వు వెళ్ళొద్దు, వెళ్తా చచ్చిపోతారా అని ఏడ్చేస్తాను స్టార్ట్ చేశాడు. నేను ఒకటన్నా, నన్ను మొక్కలుగా నరికిన పర్వాలేదు, నేను వెళ్తున్నా, దేవుడు నన్ను వెళ్ళమన్నాడు. ఆయన అన్నాడు, మేబీ డేంజర్ తప్పిస్తానికి దేవుడు నాకు చెప్పి వెళ్ళొద్దు అన్నాడు. కానీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ థింగ్, మా జీవితంలో జరగాల్సింది జరిగి ఉండకపోతే ఈరోజు నేను ఇక్కడ నిలిచి ఉండేవాడిని కాదు, ఈ రీతిగా సేవ ఉండేది కాదు. ఎందుకంటే తనకి ఆ రీతిగా పరిస్థితి అయినప్పుడు నేను మోకరించి ప్రార్థన చేసి చూడండి, దేవా నేను ఒకటే అడిగాను, నా భార్యను బ్రతికించు, నా బిడ్డను బ్రతికించు, ఏ ఇద్దరికి క్షేమంది, ఇవన్నీ ప్రార్థన కాదు, నువ్వు నాతో ఉన్నావని ఒక్క రుజువు చూపించాలి, నేను ఏమైనా చేస్తాను. 1 sign. ఆ రోజు నేను ఆ రుజువు చూసి ఉండకపోతే నేను ప్రారంభించాల్సిన రీతిగా ప్రారంభించి తెగించాల్సిన రీతిగా తెగించి ఉండను, ఇంతగా రోషంతో దూర్చుకుని పోను. నా భార్య అనింది, ఈ సంవత్సరం అయితే ఐ హావ్ సీన్ డెత్, ఇంకేం జరుగుతుందో జరగనా అంటే. నేనంటాను, ఐ హావ్ సీన్ దట్ లాంగ్ టైమ్ బ్యాక్. నా యవన కాలంలో
ముమ్మారలు సూసైడ్ అటెంప్ట్స్, చివరిసారి అయితే సముద్రంలోకి వెళ్ళిపోయా, చచ్చిపోతానికి అంతే. నేను ఒకటంటాను, ఒక మనిషి ఆ మరణాన్ని చూస్తేనే కానీ జీవితంలో భయం అనేది పోదు. ఒక్కసారి మరణం ఇంతేనా అన్న తర్వాత దేనికి వెదపడు. నేను చంపుతారు, ఏం చేస్తారు, మహా చంపుతాం. దేవుని ఎరిగిన వ్యక్తి, నువ్వు ఈ శరీరాన్ని నాశనం చేసి కానీ నా ఆత్మను ముట్టలేవు. దేవుని ఎరిగిన వ్యక్తి, ఈ లోకాన్ని నేను విడవచ్చేమో కానీ ఆ రాజ్యంలో nobody can touch me. And I would always say, leaving this world is a promotion, because ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్తానన్న ఆశ. కానీ ఒకటే తాపత్రం, నా భార్య అంతా ఉంది, ఆయన అనుకుంటే ఇప్పుడే జరగాలి. ఎస్, దేవుని కొరకు ఇప్పుడే జరగాల్సింది. నా లైఫ్లో వచ్చింది, ఐ కెన్ వెయిట్ ఏజెస్. కానీ దేవుని కొరక నేను ఎప్పుడు ఒకటంట, నీకు ఇవ్వబడిన సమయం, నీకు ఇవ్వబడిన తలాంతు, నీకు ఇవ్వబడిన శక్తి, నీకు ఇవ్వబడిన రిసోర్సెస్ అన్నీ బెస్ట్ వాడు, రేపు ఉంటావో తెలియదు. దేవుని దగ్గరికి వెళ్తే, దేవా నేను ఇది చేశానని చెప్పాల్సిన అవసరం లేదు. మనం చేసిన మంచి కార్యాలు, చెడ్డ కార్యాలు అన్నీ రాయబడి ఉన్నాయంట. ఆయన చెప్తాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా లేకపోతే చెడ్డ దాసుడా. అంత అగ్నితో చేత పరీక్షించబడుతుంది. మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి చెప్పగలుగుతానండి, ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ బలపరుస్తానికి, దేవుణ్ణి పట్టుకోండి. మనుషులు పడవచ్చు, మనుషులు ఉండొచ్చు. మనుషుల మీద నీ మనసు ఉండడం, దేవుని మీద ఉండనే. నిజంగా దేవుని మీద నీ మనసు ఉంటే మనుషుల్ని క్షమిస్తావు, మనుషుల్ని ప్రేమిస్తావు, మనుషులకి ఎప్పుడు అవైలబుల్ ఉంటావు. చూసి ఈరోజు నా స్థితి చూసినప్పుడు దేవుడు హెచ్చించాడు, డెఫినెట్లీ ఎస్. హెచ్చింతో పాటు పోరాటాలకు ఉంటే మర్చిపోతావు. దావీదు గొర్రెలు కాపలుగా ఉన్నప్పుడు ఎవరు చంపుతానికి రాలే, గొలియాతుని చంపాడు. అప్పటి నుండి ఆయన చంపుతానికి చూశాడు. ఎవరు? సౌలు. యు సీ, యు హావ్ టు అండర్స్టాండ్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్రైస్ టు పే. నేను ఒకటి చెప్పగలుగుతాను, నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన పిలుపు ఇంకా గొప్పది. ఐఎమ్ జస్ట్ ఇన్ ద జర్నీ, ఐఎమ్ జస్ట్ ఇన్ ద ట్రాన్సిట్. నా ప్రార్థన ఎప్పుడు ఒకటి ఉంటుంది, ప్రభా నా పిలుపుని నేను కడముట్టించాలి. దేవుడు నన్ను తీసుకున్న ముందు ఎలా కడముట్టిస్తానో నాకు తెలీదు. నా పిలుపుని నేను కడముట్టించాలి. నేను తప్పు మార్గంలో వెళ్తే నన్ను సరైన మార్గంలో నడిపించు. నేను నీ నుంచి దూరంగా పోతే నన్ను సరిచేయి. రెస్టోర్ ద ఇయర్స్, బట్ దెన్ నీ చేతుల్లో నుండి మాత్రం బయటికి పోనవద్దు. ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నానండి, ఆర్ యూ రియలీ ఫిల్డ్ విత్ థ్యాంక్స్ గివింగ్? నిజంగా కృతజ్ఞత హృదయంతో నింపబడి ఉన్నారా? నింపబడి ఉంటే ఎక్కడ మన చేతులు పైకెత్తి మనపూర్వకంగా, మనస్ఫూర్తిగా, దేవా నీకు వందనాలు ప్రభా, కృతజ్ఞత, దేవా నీకు వందనాలు ప్రభా, నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలయ్యా, నువ్వు అనుగ్రహించిన ప్రతి దీవెని బట్టి వందనాలయ్యా, నువ్వు అనుగ్రహిస్తున్న ప్రతి సహాయాన్ని బట్టి వందనాలయ్యా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. నీ కార్యాలు మేము వివరించలేము, నీ కార్యాలు నోటి మాటతో చెప్పి ముగించలేము. కానీ దేవా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. మేబీ ఇక్కడ ఎవరైనా మీరు పోరాటంలో ఉన్నారేమో, మేబీ ఇక్కడ ఎవరైనా మీరు కష్టంలో ఉన్నారేమో, మీరు ఇక్కడ మనుషుల ద్వారా తునీకరింపబడిన వారికి ఇక్కడ వచ్చి ఉన్నారేమో, నాకెవరున్నారు అన్న పరిస్థితులు ఉన్నారేమో. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఉన్నాడండి, దేవుడు ఉన్నాడండి. ఆయన నమ్మండి, ఆయన హెచ్చిస్తాడు. సో యూ విల్ సే, ఎవరో కాదు నన్ను గొప్ప చేసింది, నా దేవుడు నన్ను గొప్ప చేశాడు. నీవు ధైర్యంగా సాక్ష్యం కలుగుతావు. మనుషులను నమ్ముతాం వ్యర్థమో, యెహోవాను నమ్మిన వాడు ధన్యుడండి. చెప్పండి, దేవా నా ప్రాణప్రియుడా నీకు వందనాలయ్యా. నీకు లాంటి దేవుడు ఎవరున్నారు ప్రభా? నీకు లాంటి వారు ఎవరున్నారు ప్రభా? నీకులాగా ప్రేమించగలిగిన దేవుడు ఎవరున్నారు ప్రభా? నీకులాగా కరుణించగలిగిన దేవుడు ఎవరున్నారు ప్రభా? నీలాగా క్షమించగలిగిన దేవుడు ఎవరున్నారు ప్రభా? నీలాగా కృప చూపించగలిగిన దేవుడు ఎవరున్నారు ప్రభా? దేవా నా జీవితకాలం నువ్వు ఉంటే చాలు దేవా. నీకే వందనములు, నీకే వందనములు. నిన్నే ఆరాధిస్తున్నాను, నిన్నే ఘనపరుస్తున్నాను, నిన్నే మహిమపరుస్తున్నాను. నీ నామానికే ఘనత, నీ నామానికే హెచ్చింపు. ఈరోజు నాలో ఏదైనా ఉందంటే, ఏదైనా మిగిలిందంటే అది కేవలం నిన్ను బట్టే ప్రభా. అది కేవలం నిన్ను బట్టే ప్రభా. ఎక్కడ ప్రతి ఒక్కరి మన స్వరంని ఎత్తి దేవుని మహిమ పరుద్దామా?
దేవుని కనపరుద్దామా? ప్రైజ్ హిమ్, గ్లోరిఫై హిమ్. ఇక్కడున్న ప్రతి ఒక్కరు నీలో కృతజ్ఞత ఉందంటే కనపరచండి. స్తుతి, కృతజ్ఞత కలిగి ఉన్న హృదయంలో స్తుతి ఉంటుంది.